హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. మనం డైలీ ఒక క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఏం క్వశ్చన్ పేపర్ అంటే ప్రీవియస్ టెట్ టెట్ ఎగ్జామ్ నుండి వచ్చిన సైకాలజీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు నేను సెట్ ABCDEF W1 W2 నెక్స్ట్ పేపర్ 2 ఒక సెట్, తర్వాత జూన్ 10 2017లో వచ్చిన టెట్ సైకాలజీ క్వశ్చన్ పేపర్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు వచ్చేసి ఏంటంటే 2018 జూన్ 10 సెట్ S2 నుంచి సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా, మా రూమ్మేట్స్ ఆన్సర్ చేస్తారు. వాళ్ళు కూడా టెట్ డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యత జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పుతో కూడుకున్నది అన్నవారు ఎవరు? ఆప్షన్స్: అండర్సన్, ఎరిక్సన్, గెస్సెల్, క్రైగ్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ క్రైగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, శిరః పాదాభిముఖ వికాసం దీనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ చెప్పాలి. ఆప్షన్స్: అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది, పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది, శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది, శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఎస్, దీని కరెక్ట్ ఆన్సర్ అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏకాంత క్రీడలో పిల్లలు ఏం చేస్తారు? ఆప్షన్స్: ఇతరులతో కలిసి ఆడుకుంటారు, ఒంటరిగా ఆడుకుంటారు, ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు, రోజంతా ఒకే ఆట ఆడతారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఒంటరిగా ఆడుకుంటారు. ఫోర్త్ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఏంటి? ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఇంద్రియ చాలక దశ. ఫిఫ్త్ క్వశ్చన్, వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్స్: చోమ్స్కీ, టోల్మెన్, పియాజే, కోల్బర్గ్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ కోల్బర్గ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? ఆప్షన్స్: నమ్మకం వర్సెస్ అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం, సమగ్రత వర్సెస్ నిరాశ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు ఎంత ఉంటుంది? ఆప్షన్స్: 90 to 110, 90 to 100, 70 to 89, 110 to 120. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 70 to 89. ఎయిత్ క్వశ్చన్, కింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉప పరీక్ష కానిది ఏంటి? ఆప్షన్స్: చిత్రపూరణ పరీక్ష, శాబ్దిక వివేచనం, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ చిత్రపూరణ పరీక్ష. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఈ క్రింది యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆప్షన్స్: అధివృక్క గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, క్లోమము. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ 10th క్వశ్చన్, రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: ఉపగమ పరిహార ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఉపగమ పరిహార. నెక్స్ట్ 11th క్వశ్చన్, అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం ఏంటి? ఆప్షన్స్: విస్థాపనం, దమనం, తాదాత్మ్యకరణం,
ప్రతిగమనం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ విస్థాపనం. 12th క్వశ్చన్, వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేలు రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ గట్మెన్, లైకర్ట్, థారెన్హైట్, థర్స్టన్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ థర్స్టన్. 13th క్వశ్చన్, రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటి? ఆప్షన్స్ అనుకూల, వ్యతిరేక, శూన్య, ద్విపార్ష. ఎస్ కరెక్ట్ ఆన్సర్ శూన్య. 14th క్వశ్చన్, కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల పెంపొందించేది ఏంటి? ఆప్షన్స్ స్మృతి, విస్మృతి, జోక్య ప్రభావం, డెజావు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ స్మృతి. 15th క్వశ్చన్, స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన ఎంత? ఆప్షన్స్ 20%, 60%, 40%, 72%. ఎస్ కరెక్ట్ ఆన్సర్ 60%. 16th క్వశ్చన్, అవసరాల దీనికి ఏంటంటే ఫస్ట్ 30, తర్వాత 12, 30 - 12/30 × 100 చేస్తే వస్తుంది. 16th క్వశ్చన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వాట్సన్, హర్లాక్, మాస్లో, అట్కిన్సన్. వాట్సన్, హర్లాక్, మాస్లో, అట్కిన్సన్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ మాస్లో. 17th క్వశ్చన్, కింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. ఆప్షన్స్ అనుకరణ, ప్రతిస్పందించడం, సునిశ్చితత్వం, ఉచ్చారణ. ఎస్ కరెక్ట్ ఆన్సర్ ప్రతిస్పందించడం. 18th క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి? ఆప్షన్స్ ప్రశ్నించడం, విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మక ఆలోచన. ఎస్ కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నించడం. 19th క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏంటి? ఆప్షన్స్ నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఎస్ కరెక్ట్ ఆన్సర్ నిర్నిబంధిత ప్రతిస్పందన. 20th క్వశ్చన్, క్రింది వానిలో థారెన్హైట్ ప్రతిపాదించని అభ్యసన నియమం ఏంటి? ఆప్షన్స్ సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, పునర్బలన నియమం, ఫలిత నియమం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పునర్బలన నియమం. 21th క్వశ్చన్, కింది వాటిలో గెస్టాల్ట్ వాది కాని వారు ఎవరు? ఆప్షన్స్ కోహ్లర్, కోఫ్కా, ఎరిక్సన్, వర్దిమర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఎరిక్సన్. 22nd క్వశ్చన్, మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. ఆప్షన్స్ యత్నదోష సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం. 23rd క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 2, 3, 4, 5. ఎస్ కరెక్ట్ ఆన్సర్ 5. 24th క్వశ్చన్, అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫ్రాయిడ్, విలియమ్సన్, రోజర్స్, థార్న్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ రోజర్స్. 25th క్వశ్చన్, రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి ఏంటి? ఆప్షన్స్ సహభాగి నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం, అనుమతించే నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం. ఎస్ నిర్దేశిత నాయకత్వం కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్, 1995 PWD చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఆప్షన్స్
ఆప్షన్స్ 30 డెసిబెల్స్, 60 డెసిబెల్స్, 20 డెసిబెల్స్, 35 డెసిబెల్స్. 26th కరెక్ట్ ఆన్సర్ 60 డెసిబెల్స్. 27th క్వశ్చన్, కిల్పాట్రిక్ వివరించిన పద్ధతి ఏంటి? ఆప్షన్స్ ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, చారిత్రక పద్ధతి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ ప్రకల్పన పద్ధతి. 28th క్వశ్చన్, కింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏంటి? ఆప్షన్స్ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్స్ ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. 29th క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే ఏంటి? ఆప్షన్స్ తార్కికంగా ఆలోచించడం, ఎక్కువ ఇంటి పని ఇవ్వడం, గణితాన్ని బోధించడం, గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ తార్కికంగా ఆలోచించడం. లాస్ట్ క్వశ్చన్, కింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏంటి? ఆప్షన్స్ కంప్యూటర్, స్లైడ్లు, నమూనాలు, బులెటిన్ బోర్డు. కంప్యూటర్ కరెక్ట్ ఆన్సర్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ప్రీవియస్ పేపర్ 2018 June 10 S2 సెట్ నుంచి సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.